హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి బర్త్డే వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఈ పాపదైతే బర్త్డే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాము ఇంకా. ఓకే, అక్కడికి వెళ్ళాక అక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ చూపిస్తాను. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏం గిఫ్ట్ తీసుకెళ్తున్నాము అని అంటే చూడండి, ఇదైతే తీసుకెళ్తున్నాను. ఇదైతే బ్రేస్లెట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి చూపిస్తాను. ఎవరికైనా బాగుంటుంది, చిన్నపిల్లలకైనా కాదు, చిన్నపిల్లలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇలా ఉంది. మీరు ఇలాంటిది ఒకటి వేసుకొని సింపుల్ చైన్ వేశారు అని అంటే హైలైట్ ఆఫ్ ద థింగ్ ఇదే అవుతుంది, ఇంత బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మా పాప బాబు ఎవరొకరు ఇస్తారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఆ చిన్ని పాపకి. ఓకే, ఇవైతే తీసుకున్నాను ఇయర్ పిన్స్. ఏదైనా డిజైన్ హెయిర్ స్టైల్స్ అలా వేసుకుంటాం కదా, అప్పుడు వీటిని చూడండి ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వీటిని ఇలా అయితే పెట్టేయచ్చు. ఇక్కడ నేను లోపలికి అయితే పెట్టను, మనం గిఫ్ట్ చేయాలి కదా. ఇలా అయితే పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది. మనం ఏదైనా హెయిర్ స్టైల్ సైడ్ హెయిర్ స్టైల్ వేసినా ఇక్కడ అంతా ఇలా పెట్టేయచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 12 ఏమో వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ప్యాక్ వచ్చేసి. ఇప్పుడు మనం వీటిని ప్యాకింగ్ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కొంత సాహసం చేశాను అని అయితే చెప్పొచ్చు. అదేంటి అనేది ముందు చెప్తాను వీడియోలో. ఓకే, బర్త్డే పాప వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఈ బర్త్డే పాప వచ్చేసి మా బాబు వాళ్ళ క్లాస్మేట్, అంతేకాదు మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ వాళ్ళ బేబీ కూడా ఈ పాప వచ్చేసి. ఓకే, ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. పాప రెడీ అయిపోయింది మొత్తము. హెయిర్ స్టైల్ ఒకటి వేయమన్నారు అక్క వచ్చేసి. ఓకే, హెయిర్ స్టైల్ వేస్తే ఏదో మాట్లాడేస్తున్నాను అక్కడ పక్కన. పాప ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్ నేను హెయిర్ స్టైల్ వేస్తే ఓన్లీ 2 మాటలు. చాలా ఇంట్రోవర్ట్ బేబీ. అంటే కొంచెం అలవాటైతే బాగా మాట్లాడుతుందంట. నేనైతే సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడము అంతే. ఇంకా స్కూల్లో చూస్తే అంతగా మాట్లాడరు కదా, స్కూల్లో అయితే చాలా సార్లే చూశాను. ఇక్కడైతే హెయిర్ స్టైల్ వన్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. అదే చెప్తున్నాను, నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పమ్మా, నేను అలా కాకుండా ఇంకా వేరేలాగా వేస్తాను అనేసి. ఓకే ఓకే అని అయితే చెప్తుంది. అయితే నేను హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఇంకా మిగిలిన పాప వాళ్ళ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే వచ్చారు. వాళ్ళు హాల్లో అయితే సాంగ్స్ ఏమో పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు, కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నారు, అలా చేస్తున్నారు. ఈ పాపకైతే హెయిర్ స్టైల్ ఏమి వద్దు, వదిలేస్తే వెళ్ళి వాళ్ళతోటి గేమ్స్ ఆడదామా లేకపోతే ఏమన్నా మాట్లాడదామా అన్నట్లయితే ఉంది. ఓకే, ఫాస్ట్గా అయితే వేసేసి పంపించాను. ఓకే, ఇంకా ఫైనల్గా అయితే హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. పాపడి బిళ్ళ పెట్టేశాను, కొంచెం కాజులు అయితే పెట్టి లైట్గా పౌడర్ అయితే వేశాను. ఇంకా అంతే, ఇంకేమీ వేయించుకోలేదు, చాలే అనేసింది. ఇక్కడ చూస్తున్నాను ఏమన్నా మిస్ అయిందా అనేసి. చూడండి అక్కడ అయిపోయింది హెయిర్ స్టైల్. ఇంక ఇక్కడికి వచ్చేసి హాల్లో ఇక్కడైతే నెక్స్ట్ డే అంటే 15th రోజు వాళ్ళకి స్కూల్లో సాంగ్ ఉందంట. ఈ సాంగ్ అదైతే ప్రాక్టీస్ చేస్తుంది, చూపిస్తుంది అందరికీ ఇలా వేస్తున్నాను అనేసి. చాలా బాగా చేస్తుంది పాప. ఓన్ స్టెప్స్ కూడా చాలా బాగా చేస్తుంది, అంత బాగున్నాయి స్టెప్స్ అయితే. ఓకే, ఇక్కడైతే ఫ్యామిలీస్‌ని అంటే ఈ అక్క వాళ్ళు ఫ్యామిలీస్‌ని ఒక 4 ఆర్ 5 ఫ్యామిలీస్‌ని అయితే ఇన్వైట్ చేశారు. ఓకే, ఇంకా మేమైతే ఫస్టే వెళ్ళాము. మేము వెళ్ళాక ఇంకా మిగిలిన వాళ్ళైతే వచ్చేసారు. చూడండి ఇంకా ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్‌డే టు యూ అమ్మా. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా, హెల్తీగా, మంచిగా చదువుకొని ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, చూడండి అక్కడ ఫైర్ వస్తుందా అనేసి దూరం నుంచి అయితే ఊపేస్తుంది. అక్కడ పక్కనుంది కదా, ఆ పాప అయితే పెద్ద పాప అన్నమాట. ఆ పాప అయితే ఫ్రెండ్స్ హైపర్‌లో హైపర్ యాక్టివ్ ఆ బేబీ అయితే. చూడండి వాళ్ళ సిస్టర్‌ది బర్త్‌డే అయితే తిను వెళ్ళి లాస్ట్‌లో ఊపేసి నేను కట్ చేస్తాను అంటుంది. బాగా జోక్ చేసేస్తుంది వాళ్ళ సిస్టర్‌నైతే. ఓకే, ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడ ఈ 5 మెంబర్స్ పట్టుకొని అయితే కేక్ కట్ చేశారు. చూడండి చూస్తున్నారు మాకెవరైనా ఫోటోస్ చూస్తున్నారా లేదా అనేసి. ఇంకా నెక్స్ట్ ఫైనల్‌గా అయితే అక్క వచ్చారు. అక్క వచ్చేసి కొంచెం కట్ చేసి పాపకైతే నోట్లో పెడుతున్నారు కేక్ ఇక్కడ. మీరు వెళ్ళండి అని అన్నాము అక్కని, సార్‌ని అయితే. ఓకే, లేదులెండి పిల్లలుంటేనే మాకు హ్యాపీ అనేసి పిల్లలనైతే ఉంచేశారు సార్ వాళ్ళు ఇక్కడ. చూడండి చెప్పాను కదా అది హైపర్ యాక్టివ్ పాప అనేసి.
వాళ్ళ సిస్టర్ బర్త్‌డేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసి వాళ్ళ ఫ్రెండ్‌కి పెడుతుంది. ఇటు సైడ్ ఉన్న పాప వచ్చేసి పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఆ బేబీకి పెడుతుంది ఫస్టు. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ సిస్టర్‌కి పెట్టేసింది. ఇక్కడైతే అక్క పెట్టేస్తున్నారు. క్రీమ్ అంతా ఫేస్‌కి అలా పూసేసుకోవద్దు అనేసైతే చెప్తున్నారు. ఓకే. ఇంక ఇక్కడైతే పెట్టేశారు. పెట్టేసి పక్కకెళ్ళాక ఇంకా వన్ బై వన్ అయితే వెళ్ళేసి పిల్లలు కొంచెం కొంచెం కేక్ పెట్టేసి ఇంకా గిఫ్ట్‌లయితే ప్రెజెంటేషన్ చేస్తున్నారు పాపకి. ఇంకా గిఫ్ట్స్ అక్కడ ఇస్తున్నారో లేదో ఫ్రెండ్స్, పిల్లలకి ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది కదా! అప్పుడే ఓపెన్ చేయాలి అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ వీళ్ళిద్దరైతే ఇచ్చారు గిఫ్ట్. ఇంక ఇక్కడైతే ఈ పాప చూస్తుంది. ఇంక ఇస్తాము అనేసి పెద్ద పాప వాళ్ళ బేబీ. ఓకే. నెక్స్ట్ ఇంక నా పిల్లలైతే ఇద్దరు వెళ్లారు. ఇంక మా బాబుకైతే ఫ్రెండ్స్ అప్పటికే లైట్‌గా ఫీవర్ వచ్చేసింది. ఫుల్లు కోల్డ్ ఉండింది. ఇంకా ఇవన్నీ సరిపోవన్నట్లు కొంచెము లైట్‌గా వర్షం అయితే పడుతున్నది. లైట్‌గా అయితే తడిచాడు. ఓకే. ఇంక అక్కడికెళ్ళాక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు. ఇద్దరు కలిసి. చూడండి తన క్లాస్‌మేటే కదా! వీళ్ళిద్దరూ సేమ్ ఫ్రెండ్స్. ఓకే. ఇద్దరు చాలా సైలెంట్‌గా ఉంటారు పిల్లలు. ఇంకిక్కడైతే సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిల్చున్నారు. ఇక్కడైతే ఇంక గిఫ్ట్ ఇచ్చి ఇక్కడైతే ఫోటో దిగారు. మీరు చూసారు కదా సార్‌ని మా పాప ఫంక్షన్‌కి అంటే బర్త్‌డే ఫంక్షన్‌కి కూడా వచ్చారు. సార్ అయితే ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్ ఉంటారు. అంటే స్పాంటేనియస్‌గా జోక్స్ వేయడము అలా చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. పాప అయితే చెప్పాలి, ఇంకా అక్షింతలు వేయగానే కాళ్ళు మొక్కేస్తుంది. అట్లా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే పిల్లలకి మన పద్ధతులు, విలువలు అనేటివి అన్నీ తెలుస్తాయి. నేను లాస్ట్ టైమ్ వాళ్ళ ఇంటికి ఆహ్, కుంకుమ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పసుపయితే నాకు ఆ పాపనే పూసింది ఫ్రెండ్స్. పసుపు పూసాక లాస్ట్‌లో ఆశీర్వాదం కూడా తీసుకుంది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫైనల్‌గా ఇక్కడ మేము కూడా ఫోటో దిగేసి పక్కకైతే వచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి అక్క వాళ్ళ ఓనర్స్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. చెప్పాను కదా! 4 ఆర్ 5 ఫ్యామిలీస్‌నైతే సార్ వాళ్ళు ఇన్వైట్ చేశారు అనేసి. వీళ్ళైతే నాకు ఫస్ట్ టైమ్ చూసాను. కానీ బాగా క్లోజ్‌గానే మాట్లాడారు ఈ సిస్టర్ వచ్చేసి. ఇప్పుడు ఫైనల్‌గా అయితే అక్క అండ్ సార్ అయితే ఇక్కడికొచ్చి వాళ్ళిస్తున్నారు గిఫ్ట్స్. ముగ్గురు ఇచ్చారు గిఫ్ట్స్ పాపకైతే. ఓకే. ఇంకా ఫైనల్‌గా ఇక్కడైతే సార్ వాళ్ళు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ నిల్చొని వీళ్ళందరూ సార్ వాళ్ళందరి వరకైతే ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా ఫోటోస్ దిగేసి పక్కకైతే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మేమిక్కడ మీకేనా ఫోటోస్ తీసేది, వీడియోస్ తీసేది అనేసి మేము కూడా సెల్ఫీ మోడ్‌లో ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాము. చూడండి ఇక్కడ మేడము అండ్ ఈ మేడం ఇద్దరున్నారు. చూడండి పాప చూసి చూసి ఆ జుమ్కాస్ కదులుతున్నాయి అనేసి ఇవి కావాలి అని లాగేస్తుంది. చాలా బాగా అనిపించింది పాపతోటి. ఇంకా ఫైనల్‌గా అక్క నేను కూడా వీడియో తీసేసుకున్నాము. లైఫ్ లాంగ్ మెమోరీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే. చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం సాహసమే చేశాను అనేసి. ఇక్కడికెళ్ళి వీళ్ళందరిని వీడియో తీద్దాము అనేసైతే వెళ్ళాను. భయపడుతూనే వెళ్ళాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇంకిక్కడ సార్ మిడిల్‌లో సార్ కూర్చున్నారు కదా! ఆ సార్ అయితే చెప్తున్నారు. మిగిలిన సార్ వాళ్ళకి చెప్తున్నారు. సార్ వాళ్ళ వైఫ్ అయితే యూట్యూబర్ సార్ అందరూ హాయ్ చెప్పండి అనేసి మిగిలిన సార్ వాళ్ళకి చెప్తున్నారు. కొంచెం భయము అండ్ కొంచెం నర్వస్‌గా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఫైనల్‌గా అక్కడి నుంచి అయితే పక్కకొచ్చేసాను. అయిపోయింది వీడియో తీశాను కొన్ని ఫోటోస్ కూడా. ఇంకా ఫైనల్‌గా ఇక్కడైతే పిల్లలు ఫుడ్ అయితే తింటున్నారు. అయితే పిల్లలకి పెట్టేసాము. ఇంకా వాళ్ళు తిన్నాక ఇంకా మిగిలిన వాళ్ళందరం కూర్చొని తినేయొచ్చు అనేసి. ఓకే. ఇంకిక్కడైతే ఫస్టు పిల్లలు అంటే ఇక్కడ ఇంటి ఓనర్ వాళ్ళు వీళ్ళందరినైతే కూర్చోబెట్టి పెట్టేశారు. పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. అందరూ వీడియోస్ చూస్తుంటే కొంతమంది చూడండి ఇలా దొంగలాగా తల దించుకొనైతే నాకు తీయొద్దు అన్నట్లుగా అయితే ఉన్నారు. చెప్పాను గదా! ఈ పాప యాక్టివ్ అనేసి. ఇదేమో దాంట్లో చూస్తుంది ఏమున్నాయా ఏమి అని కర్రీలో. ఓకే. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ హాయ్ కూడా చెప్పేసింది. ఇక్కడ సార్ వాళ్ళ పిల్లలు కూడా హాయ్ చెప్పేస్తున్నారు. ఇంకా పిల్లలు ఫుడ్ అయితే తినేసారు. ఇక్కడైతే అక్క రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. పిల్లలు వద్దు అంటున్నారు కొంతమంది. కానీ ఫైనల్‌గా తీసుకున్నారు. చాలా హ్యాపీ అయ్యారు బేబీస్ కూడా. ఇంక ఇక్కడైతే సార్ వాళ్ళందరూ కూర్చున్నారు. వడ్డిచ్చేసాము అందరికీ. ఇక్కడ వీడియో తీయాలి అనన్నా కొంచెం అయితే భయమేసింది ఫ్రెండ్స్. ఇంకా ఓన్లీ ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇక్కడ. ఇంక వాళ్ళు కూడా చూడలేదు ఎట్లనో. వీడియో తీసేసాను అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే లాస్ట్‌లో చూసేసారు. ఇంకా కళ్ళు ఇలా మీరే చూడండి ఉరిమి చూసినట్టు చాలులేని వీడియో అన్నట్లుగా అయితే చూసి కళ్ళతోటి చెప్పేసారు.
ఇంకా ఓకే అనేసి పక్కకొచ్చేసాను. ఇంకా ఇక్కడ ఫస్ట్‌లో కూర్చున్నారు గదా! వీళ్ళ ఫ్యామిలీ, ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే లాస్ట్‌లో అయితే వచ్చారు వీళ్ళైతే. ఇంకా మేమందరం కూర్చొనైతే తినేసాము. అప్పటికే 10 దాటిపోయింది. మేమందరం కూర్చొని, ఇంకా మేమందరం మాట్లాడుకుంటా తినే వరకు. ఫైనల్‌గా అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. నాకు మా ఫ్యామిలీతో ఉన్న ఫీలింగే వచ్చేసింది. ఫంక్షన్స్ అయితే మా ఇంట్లో అందరిని రెడీ చేయడం ఇలానే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.